హే గైస్, ఈ రోజు మనం టాబ్లెట్స్ మరియు క్యాప్సూల్స్ ఎన్ని రకాలు, ఇవి వేసుకున్న తర్వాత మన బాడీలో పూర్తిగా అబ్జర్వ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అన్న విషయాన్ని అయితే ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. మొదటగా మనం టాబ్లెట్స్ ని చూస్తే ఇవి డిస్పర్సిబుల్ టాబ్లెట్ అన్నమాట. ఇవి మన బాడీలో కరగడానికి 3 నిమిషాలు పడుతుంది. బట్ డిస్పర్సిబుల్ టాబ్లెట్ ని మనం గ్లాస్ వాటర్ లో వేసి కరిగిన తర్వాత తాగవలసి ఉంటుంది అన్నమాట. ఇదేమో చూబుల్ టాబ్లెట్. ఇది కూడా 3 నిమిషాలు పడుతుంది. మనం పూర్తిగా చప్పరించి మింగిన తర్వాత వర్క్ చేయడానికి 3 మినిట్స్ అనమాట. సో ఇది ఎఫర్వెసెంట్ టాబ్లెట్. ఇది గ్లాస్ వాటర్ లో వేసి కరిగిన తర్వాత తాగితే ఈ టాబ్లెట్ వచ్చేసి వర్క్ చేయడానికి 5 మినిట్స్ పడుతుంది. సో ఎఫర్వెసెంట్ డిస్పర్సబుల్ టాబ్లెట్ ఇవి రెండింటిని గ్లాస్ వాటర్ లో వేసి కరిగిన తర్వాత తాగవలసి ఉంటుంది. తర్వాత ఇవి వచ్చేసి అన్కోటెడ్ టాబ్లెట్స్. అంటే వీటి కోటింగ్ ఏమి ఉండదు టాబ్లెట్ పైన, డైరెక్ట్ మింగేయవచ్చు. బట్ కొంచెం చేదుగా, మనకు అంత కంఫర్టబుల్ ఉండదు టేస్ట్. ఇవి వర్క్ చేయడానికి మనకు ఒక 15 మినిట్స్ పడుతుంది అనమాట, పూర్తిగా బాడీలో కరిగి వర్క్ చేయడానికి. తర్వాత ఇవేమో ఫిల్మ్ కోటెడ్ టాబ్లెట్ అనమాట. ఇవంతా టేస్ట్ చేదుగా ఏముండవు, ఫిల్మ్ కోటెడ్ ఉంటుంది కాబట్టి ఇవి వర్క్ చేయడానికి Film coated మనకు tablet. ఒక 15 It's నిమిషాలు టైం actually పడుతుంది. 30 minutes ఇందులో to మనం disintegrate. కాల్షియము, తర్వాత యాంటీ బ్యాక్టీరియల్, యాంటీబయాటిక్, యాంటీహిస్టమైన్ అంటే కోల్డ్ మెడికేషన్ రకరకాల చూడొచ్చు. ఎక్కువగా ఫిల్మ్ కోటెడ్ టాబ్లెట్స్ మనం చూస్తాం. తర్వాత ఇది ఎంటరిక్ కోటెడ్. ఇది మన బాడీలో అబ్జర్వ్ అవడానికి 2 నుంచి 3 గంటలు పడుతుంది. ఇందులో యాంటాసిడ్స్ ఉంటాయి. తర్వాత లాక్సేటివ్స్ అంటే మోషన్ ఫ్రీ రావడానికి, అంటే చిన్న పేగు దాకా వెళ్ళాలి కాబట్టి ఎంటరిక్ కోటెడ్ ఉంటుంది అనమాట. సో లేటుగా అబ్జర్వ్ అవుతాయి బాడీలో. తర్వాత ఇవేమో ఇది సాఫ్ట్ జెలాటిన్. ఇది బాడీలో అబ్జర్వ్ అవ్వడానికి ఒక గంట సేపు పడుతుంది పూర్తి అబ్జర్వ్ అవ్వడానికి. ఇదేమో హార్డ్ జెలాటిన్ అనమాట, హార్డ్ జెలాటిన్ క్యాప్సూల్. ఇది ఒక ½ అన్ అవర్లో. సాఫ్ట్ జెలాటిన్, హార్డ్ జెలాటిన్ ఇవి 2 రకాల ఉంటాయి అనమాట. క్యాప్సూల్స్ లో ఇవి 2 రకాలు. టాబ్లెట్స్ లో వచ్చేసి మొత్తం 6 టైప్స్ ఉంటాయి, 6 రకాలు ఉంటాయి.